అందరికీ నమస్కారం. ఈరోజటి వీడియోలో 3 దశల సర్క్యూట్లలో విద్యుత్ పారామితులను ఎలా కొలవాలో మేము చర్చించబోతున్నాము. ఈ వీడియో యొక్క చివరిలో మీరు వీటిని చేయగలరు. 3 దశల సర్క్యూట్లలో కొలిచే సాధనాలను కనెక్ట్ చేయండి. 3 ఫేజ్ సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్, పవర్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. ప్రాక్టికల్తో ప్రారంభిద్దాం. 3 ఫేజ్ నెట్వర్క్లో శక్తిని కొలవడం. ఈ ప్రాక్టికల్కి అవసరమైన సాధనాలు మరియు వినియోగించదగిన వస్తువులను సేకరిద్దాం. 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ 415 వోల్ట్స్ 20 యాంపియర్స్. కదిలే ఇనుప అమ్మీటర్ 10 ఆంప్స్. కదిలే ఇనుము వోల్ట్ మీటర్ 0 నుండి 300 వోల్ట్స్. ఐరన్ వోల్ట్ మీటర్ను 0 నుండి 600 వోల్టులకు తరలించడం. వాటర్ మీటర్ 500 వోల్ట్స్ 10 యాంప్స్. పవర్ ఫ్యాక్టర్ మీటర్ 450 వోల్ట్ 20 యాంప్స్. దీపాలు 100 వాట్స్ మరియు 200 వాట్స్. 4 పోల్ ఎంసీబీ 10 యాంప్స్ లేదా టీసీఐపీ స్విచ్. ఇన్సులేట్ కాపర్ వైర్ 2.5 చదరపు మీటర్లు. స్టాప్ వాచ్. ప్రతి దశలో 100 వాట్ల ల్యాంప్లతో స్టార్ కనెక్షన్ని చేయండి. 3 దశల సర్క్యూట్లలో వరుసగా ఆర్, వై మరియు బి దశలను గుర్తించడానికి ఎల్లప్పుడూ ఎరుపు, పసుపు మరియు నీలం 3 రంగులను ఉపయోగించండి. ఆర్ దశలో ఒక అమ్మీటర్ సిరీస్ను కనెక్ట్ చేయండి. మీరు ఏ దశలోనైనా కనెక్ట్ చేయవచ్చు. దశ వోల్టేజీని కొలవటానికి ఆర్ దశకు సమాంతరంగా మరియు తటస్థంగా 0 నుండి 300 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. మీరు ఏదైనా దశ వై మరియు తటస్థ లేదా బి మరియు తటస్థ మధ్య వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయవచ్చు. లైన్ వోల్టేజీని కొలవటానికి ఆర్ మరియు వై దశలకు సమాంతరంగా 0 నుండి 500 వోల్ట్ల వరకు ఉండే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. మీరు వై మరియు బి లేదా బి మరియు ఆర్ మధ్య వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయవచ్చు. వాటర్ మీటర్ ఆర్ దశలో ఉన్న కరెంట్ కాయిల్ మరియు ఆర్ మరియు వై మధ్య ప్రెజర్ కాయిల్ని కనెక్ట్ చేయండి. 3 దశల్లోని లోడ్ సమానంగా ఉన్నందున మీరు ఒకే వాట్ మీటర్ను కనెక్ట్ చేయవచ్చు. పఠనాన్ని 3తో గుణించవచ్చు. అసమతుల్యత విషయంలో పవర్ కొలతల కోసం 2 వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగించండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 3 దశల పవర్ ఫ్యాక్టర్ను కనెక్ట్ చేయండి. పవర్ ఫ్యాక్టర్ మీటర్ 2 వోల్టేజ్ కాయిల్స్ను కలిగి ఉన్నందున పవర్ ఫ్యాక్టర్ మీటర్ యొక్క 2 కాయిల్ను ఆర్ దశలో మరియు వై మరియు బి దశలో ప్రెజర్ కాయిల్ను కనెక్ట్ చేయండి. మీరు ప్రస్తుత కాయిల్ను ఏ దశకు మరియు 2 ప్రెజర్ కాయిల్ను వరుసగా ఇతర 2 దశలకు కనెక్ట్ చేయవచ్చు. చిత్రంలో చూపిన విధంగా 3 దశల శక్తి మీటర్ను కనెక్ట్ చేయండి. తటస్థ టెర్మినల్ను స్టార్ కనెక్షన్ యొక్క సాధారణ బిందువునకు కనెక్ట్ చేయండి. 4 పోల్ ఎంసీబీ ద్వారా సర్క్యూట్ను 3 దశల సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. పవర్ సప్లైని ఆపేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. పట్టికలో అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లను గమనించండి. ఎనర్జీ మీటర్ యొక్క డిస్క్పై రెడ్ మార్కును రిఫరెన్స్గా ఉంచడం ద్వారా స్టాప్ వాచ్ని ఆఫ్ చేయండి. 10 రివల్యూషన్ల కోసం టైమింగ్లను రికార్డ్ చేయండి మరియు దానిని ట్యూబులేషన్లో గమనించండి. ఇప్పుడు స్టాప్ వాచ్లో సమయానికి వాట్ మీటర్ నుండి శక్తిని గుణించడం ద్వారా శక్తిని లెక్కించండి. శక్తి శక్తి సమయం P/T. శక్తి మీటర్ రకం నుండి శక్తిని లెక్కించి కొలిచిన విలువతో సరిపోల్చండి. ఉదాహరణ, శక్తి మీటర్ రకం ప్రతి కిలోవాట్ గంటకు 750 రివల్యూషన్లు అయితే దీని అర్థం 1 యూనిట్ లేదా 1 కిలోవాట్ గంట శక్తి వినియోగం కోసం శక్తి మీటర్ 750 విప్లవాలు చేస్తుంది. ఎనర్జీ మీటర్స్కి 10 నిమిషాల్లో 100 రివల్యూషన్లు తిప్పితే 1 గంట పాటు డిస్క్ 600 సార్లు తిరుగుతుంది. ఈ ప్రమాణాల కోసం శక్తిని కనుగొనడానికి సూత్రంలో విప్లవం మరియు మీటర్స్ రకాలను ప్రత్యామ్నాయం చేయండి. శక్తి విప్లవాలు ప్రతి మీటర్ రకం. శక్తి 600/750 0.8 కిలోవాట్ గంటలు లేదా 800 వాట్ గంటలు. కాబట్టి
లోడ్ ద్వారా వినియోగించబడే శక్తి 800 వాట్ గంటలు. అవి ఒకేలా ఉన్నాయని ధృవీకరించడానికి ఈ శక్తి విలువ కొలిచిన విలువతో పోల్చబడుతుంది. అన్ని దీపాలను 200 వాట్లతో భర్తీ చేయండి మరియు అదే విధానాన్ని అనుసరించడం ద్వారా పరిమితులను కొలవండి. 3 దశల డెల్టా నెట్వర్క్లో శక్తిని కొలవడం. ప్రతి దశ మధ్య 200 వోల్ట్ ల్యాంప్ సిరీస్తో డేటా కనెక్షన్ నెట్వర్క్ను రూపొందించండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా ఒక అమ్మీటర్, వోల్ట్మీటర్, వాట్ మీటర్, పవర్ ఫ్యాక్టర్ మీటర్ మరియు ఎనర్జీ మీటర్ని కనెక్ట్ చేయండి. ఎంసీబీ లేదా టీపీఎస్టీ స్విచ్ 3 దశల ఏసీ విద్యుత్ సరఫరాతో సర్క్యూట్ని కనెక్ట్ చేయండి. ఎంసీబీని ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతం చేయండి. మీటర్ల రీడింగ్లను గమనించండి మరియు వాటిని పట్టికలో రికార్డ్ చేయండి. స్టాప్ వాచ్ సహాయంతో 10 విప్లవాల కోసం శక్తి మీటర్ యొక్క సమయాలను కొలవండి. వాట్ మీటర్ నుండి కొలిచిన పవర్ మరియు ఫార్ములాలో స్టాప్ వాచ్ నుండి కొలిచిన సమయాలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా శక్తిని లెక్కించండి. శక్తి శక్తి ఇంటూ సమయం. ఇప్పుడు టాస్క్ 1లో చేసినట్లుగా ఎనర్జీ మీటర్ స్థిరాంకాల నుండి శక్తిని లెక్కించండి మరియు కొలిచిన విలువలతో పోల్చండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు 3 దశల సర్క్యూట్లలో విద్యుత్ పారామితులను కొలవగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.